దీక్ష విజయ్ దివాస్ సందర్భంగా మనతో పాటు తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సీను నాయక్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారన్న దీక్షా దివాస్ నడిపిస్తున్నారు, అటేమో గ్లోబల్ సమిట్ నడిపిస్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేస్తున్నారు. ఇలా తెలంగాణ తల్లి దినోత్సవంగా కూడా కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నది. ఏం చెప్తారు దీని గురించి? తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజల కోసం, ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబడిన తెలంగాణ జాతిని కాపాడడం కోసం ఆనాడు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు తన ఏకైక లక్ష్యం తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నిదానంతో ఆ రోజు దీక్షా దివస్ ని ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ఆ రోజు ఆ దీక్షా దివస్ ని గత 12 రోజుల పాటు దీక్షా దివస్ కార్యక్రమం నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్షాన్ని పూర్తి చేసుకుంటుంటే ఈ ఆంధ్ర పాలకులు కుట్రపూరితంగా ఆ రోజు చిదంబరం గారు డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ ప్రక్రియను మేము ప్రారంభిస్తామని ఆ రోజు చిదంబరం గారు ప్రకటిస్తే ఇక ఆంధ్ర పాలకులు లగడపాటి లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆంధ్ర పాలకులు ఏకమై చంద్రబాబు నాయుడు లాంటి తొత్తులకు మారి ఆ చిదంబరం ప్రకటించిన డిసెంబర్ 9 ప్రకటనను వెనక్కు తీసే విధంగా ఆ రోజు కుట్ర చేసిర్రు, ద్రోహం చేసిర్రు. దాన్ని లెక్క చేయకుండా ఎంతో మంది తెలంగాణ అమరవీరులు, విద్యార్థి అమరులుగా అయిపోయిన రోజులు అవి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు తన దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష ఫలితంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిసెంబర్ 9 నాడు దీక్ష విజయ్ దివస్ ను ప్రారంభిస్తుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఎవరి పాలైందో తెలంగాణ అన్నట్లుగా మీరు నడిపిస్తున్నారు. ఏమైంది అసలు తెలంగాణ? వాస్తవానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు చూస్తే అదే గుర్తొస్తుంది. మళ్ళీ ఎవరి పాలైందో ఆనాడు ఉద్యమం చేసినట్టు ఏ ఒక్క రోజు కూడా ఉద్యమం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు. ఏ ఒక్క రోజు కూడా జైలు పోయిన ఉద్యమ నాయకుడు కాదు. ఆనాడు సీమాంధ్ర నాయకుడు, అదే చంద్రబాబు ఇలా నాయకుడు, ఇదే టీడీపీలో ఆనాడు ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇలా ఎవరి పాలైందంటే మళ్ళీ ఆంధ్రలో పాలైనట్టు అనిపిస్తుంది. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అంటే కేసీఆర్ గారు దీక్ష వల్ల నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఒక కోరికతోని, అంటే ఒక ఆకాంక్షతోని, తెలంగాణ రాష్ట్రం ఇకనైతే రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒక నినాదంతో నవంబర్ 29వ తారీఖు దీక్ష మొదలుకుంటే ఆ దీక్ష సుమారు 11 రోజులు దీక్ష చేసి కేసీఆర్ గారు కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్లో దీక్ష చేపడదామని పోతే కేసీఆర్ గారిని అక్కడ కరీంనగర్ అరెస్ట్ చేసి ఖమ్మం జైలు పంపిస్తే ఖమ్మం నుంచి నిమ్స్ తరలించే తరంలో ఉద్యమం ఉవ్వేతన నడుస్తున్న సందర్భంగా కేసీఆర్ గారు దీక్షను కొనసాగించిన ఎవ్వరు కూడా అదే నిమ్స్ నుంచి ఒక పిలుపునివ్వడం జరిగింది. కేసీఆర్ సస్తే శివయాత్ర ఏంటి, లేకపోతే తెలంగాణ జైత్యయాత్ర, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ జైత్యయాత్ర కొనసాగాలి, నేను దీక్షనైతే వినిపించాను. అటువంటి నాయకుడు అంటే అనేక సందర్భాలు పదవులు త్యాగం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. పదవే కాదు, తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి సావు అంచుల వరకు పోయించినటువంటి నాయకుడు కేసీఆర్. ఇలా విజయ్ దివాస్ జరుపుకుంటాం అంటే కేసీఆర్ దీక్షే కదా. ఇలా కేసీఆర్ గారు నవంబర్ 29 దీక్ష చేయకపోతే డిసెంబర్ 9వ తారీఖు కేంద్రంలో ఉన్నటువంటి చిదంబరం గారు ప్రకటన ఇచ్చిన ఇలా కేసీఆర్ దీక్ష వల్లనే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారు దీక్ష చేయడం వల్లనే. కేసీఆర్ గారు ఆ రోజు ఆమరణ దీక్ష పూనుకున్నాడు కాబట్టి కేసీఆర్ గారు తన చావును కూడా ఇక్కడ మొత్తం ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తే చివరి అంచుల వరకు పోయిండు కేసీఆర్ గారు. ఇక లేడనేది కూడా ఆనాడు మేము ఉద్యమం కాదు, మా తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తల్లి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు అంటున్నారు కదా కేసీఆర్ దీక్ష చేయకపోతే, కేసీఆర్ 2001లో పార్టీ పెట్టకపోతే, టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోతే, ఉద్యమకారులందరూ ఏకం చేయకపోతే కేంద్రం ఆనాడు కూడా 69లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకో తెలంగాణ రాష్ట్రం వేయలేదు. కేసీఆర్ గారు అదే కదా, కేసీఆర్ గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీగా 2001లో పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎట్టి సాధించాలని చెప్పి ఎలక్షన్ పద్ధతిలో 2004 కావచ్చు, 2009లో కాదు ఎలక్షన్ పద్ధతిలో పోయిండు. ఎలక్షన్ల ముందు జై తెలంగాణ నాయకులు, ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అంటారు. ఇక వీళ్ళు మోసం చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పేసి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా ప్రణంగా పెట్టి నేను ఆమరణ దీక్ష చేస్తున్నానని చెప్పేసి అన్ని వర్గాలను ఏకం చేసి ఆమరణ దీక్ష చేపడతానని చెప్పేసి అందరికి విద్యార్థులను కావచ్చు, లాయర్లను కావచ్చు, వాడొక దొంగగా మాట్లాడుతుండు పిసిసి మహేష్ గవర్నమెంట్ అంటాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడు నేను అడుగుతున్నా, నేను ఉస్మానియా సీట్లో నేను ఉద్యమం చేసిన, నేను ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు, నేను అడుగుతున్నా మహేష్ గౌడ్ ఆయన తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైనా ఒక కేసు పెట్టి కూడా ఏ రోజైనా ఒక జైలు పోయినా నేను అడుగుతున్నా మహేష్ గౌడ్ ను, నీకు ఏం తెలుసా కేసీఆర్ గురించి? కేసీఆర్ దొంగ దీక్ష అంటావు. కేసీఆర్ దీక్ష చేయకపోతే నువ్వు ఇలా పిసిసి అనే తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అయ్యవా? కేసీఆరే కదా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ కదా. కేసీఆర్ దొంగ దీక్ష నువ్వు ఎట్లా మాట్లాడతావా? నీకు ఏం తెలుసు? ఆనాడు ఉద్యమం చేసినటువంటి ఉస్మానియా సీట్ విద్యార్థులు తెలుసు.
నువ్వు ఏడునో వాడా నిజామాబాద్ లో ఏడునో నీ పల్లెలు ఏడ పని చేసుకుంటున్నావు. ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది కదా. నువ్వు అప్లపాలు చేసి నువ్వు ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు, నీ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎట్లా అయిండు అంటే వీళ్ళు అన్ని దొంగ మాటలు మాట్లాడడం తప్ప వీళ్ళకి పాలన శాత కాక అనవసరమైన మాటలు మాట్లాడి అంటే కేసీఆర్ గారి మీద అభండాలు వారితే అంటే ఒక పెద్ద నాయకుడు అనుకుంటామని చెప్పి పిసిసి మహేష్ గౌడ్ మాట్లాడుతారు. అది తప్పు. ఒక ఉద్యమకారుడుగా ఇలా చాలా మంది ఉద్యమకారులు తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాలు కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్ గారు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పాలన సమపాలన ఏర్పాటు చేసి కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినా మనం అందరం చూసినాం. ఒక ఉద్యమకారుని మహేష్ గౌడ్ కావచ్చు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ నాయకుని కూడా విమర్శించే స్థాయి కాదు, కేసీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి ఏ నాయకుడికి లేదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ గారే 2001 పార్టీ పెట్టకపోతే 2009 నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్ష అయిపోతే ఇలా రాష్ట్రం లేదండి. ఇలా విజయ దివాస్ జరుపుకుంటాం అంటే కేసీఆర్ దీక్షే కదా. కేసీఆర్ దీక్ష అయిపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది రాష్ట్రం? మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి విజేత కేసీఆర్ బొమ్మ పెట్టి పాలాభిషేకం చేసి తెలంగాణ తల్లికి దండ వేసేసి జయశంకర్ కి నివాళులు అర్పించి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి విజయ సభలు జరుపుకోవాలి. ఇలా విజయ దివాస్ ఇలా విజయ సంవత్సరాలు జరుపుకుంటారు. మీరు 2 సంవత్సరాలు చేసింది ఏం లేదు, వీళ్ళు పీకింది ఏం లేదు, ఏం చేసింది వీళ్ళు చేసుకున్నది విజయ సభ చేసుకున్నా ఏం చేసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేరు. మీరు చేయాలనుకుంటే కూడా ఇలా విజయ దివాస్ చేయాలనుకుంటే కేసీఆర్ పటానికి కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేయాలి. మీరు మీ ఆత్మ మీద చేసుకోవాలి. వాళ్ళు మహేష్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కదా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే తరలించిన ఆయన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన అదే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే నువ్వు చంద్రబాబు తొత్తుకున్నావు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అంతా కూడా తరిమి కొట్టినటువంటి రోజు ఆయన నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అందరూ టీడీపీలో ఆ రోజు ఎవరైతే చంద్రబాబుకు ఉన్నారో చంద్రబాబు తొత్తులు ఉన్నారో ఆ చంద్రబాబు తొత్తుకున్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా వీళ్ళని తరలిస్తే వీళ్ళ మీద దెబ్బలు కూడా దాడి కూడా జరిగింది. వీళ్ళని తరలించినటువంటి ఘనత ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ నాయకత్వానికి కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా అనేక ఉద్యమాలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా విజయ దివాస్ లేదు, ఆనాడు దీక్ష చేయకపోతే ఇలా విజయ దివాస్ లేదు, ఇలా విజయ దివాస్ లేకపోతే రేపు జూన్ 2 లేదు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ఎట్లా చూస్తారు? తెలంగాణ తల్లి మార్పులు అనేది తెలంగాణ తల్లి అసలు తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డికి తెలియదండి. పూర్తి తెలంగాణ ఉద్యమం గురించి ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ తల్లిని మార్చడం అనేది నైతికత లేదు. ఒక నకిలీ తల్లిగా తీసుకొచ్చు. ఒక బతుకమ్మ అంటే తెలంగాణకు బతుకునిచ్చే తల్లిగా మనం బతుకమ్మను అందరం కూడా కొలుస్తుంటాం. అటువంటి బతుకమ్మ లేని ఆ చేతిలో బతుకమ్మ లేని విగ్రహాన్ని తీసుకొచ్చి ఈయన ఒక నకిలీ తల్లిగా చేసేయాల. ఈయన ఏదో సాధించిన తెలంగాణ గురించి తెలంగాణ అస్తిత్వం గురించి ఎక్కడ కూడా ఈ రేవంత్ రెడ్డికి తెలియదు. కాబట్టి తెలంగాణ ఏంటంటే ఈయన ఇష్టం వచ్చినట్టు అంటే అధికారం ఉంది కాబట్టి ఈ అధికారంలో ఏమైనా చేస్తామని చెప్పి తెలంగాణ తల్లిని ఆయన ఒక రూపకల్పన చేసి ఆనాడు కేసీఆర్ గారు అనేక మంది మేధావులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలోకి పుట్టిన తల్లి కదా తెలంగాణ తల్లి. ఆ తల్లిని నువ్వు ఏ విధంగా మారుస్తావండి? నీకు ఏ విధమైన రైట్స్ ఉన్నాయి? నువ్వు తెలంగాణ కాకతీయ తోరణాలు మార్చడానికి ఏ రైట్స్ ఉన్నాయి? నువ్వు ఉద్యమకారులు అయితే కదా, నీకు ఉద్యమం గురించి తెలిస్తే కదా. నువ్వు ఒక్కరోజైనా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నువ్వు ఒక్కనోడైనా తెలంగాణ గురించి పోరాటం చేసి ఆ తెలంగాణ పోరాటం ఫలితంగా నువ్వు ఉద్యమం చేసిన సందర్భంగా నువ్వు ఒక కేసును పెట్టుకొని జైలుపాలైనవా? నువ్వు తెలంగాణ మీదకి నువ్వు తుపాకీ పట్టుకుని పోయినటువంటి రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ రేవంత్ రెడ్డి లేదు, మహేష్ గౌడ్కి లేదు. మహేష్ గౌడ్ ఉద్యమం లేడు, రేవంత్ రెడ్డి ఉద్యమం లేడు. ఈయన రేవంత్ రెడ్డి అనేట ఆయన టీడీపీ పార్టీ నుండి చంద్రబాబు తొత్తుగా, ఈయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎక్కడో చిన్న గల్లీలలో ఏడో ఉన్నాడో కేంద్రంలో ఉంది మా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేమేటో చేస్తాం ఉద్యమం అని చెప్పినట్టు ఈ నాయకులు కొంతమంది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పనిచేసారు. అప్పుడు ఉద్యమం గురించి తెలంగాణ గురించి కొంతమంది పనిచేశారు. కానీ వీళ్ళు మహేష్ గౌడ్ లేడు, ఈ రేవంత్ రెడ్డి లేడు. కాబట్టి తెలంగాణ గురించి వీళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణ గురించి కానీ కేసీఆర్ గారి గురించి కూడా పిచ్చి మాటలు మాట్లాడితే ఎవడు ఊరుకోడు. ఒక ఉద్యమకారునిగా కేసీఆర్ గారి సైనికుడిగా తెలంగాణ ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఏకం చేసి కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము పాదయాత్ర చేసినామండి. ఆనాడు పెద్ద మహాపాదయాత్ర చేసినాం. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే అక్కడ వరంగల్ యూనివర్సిటీ కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ వరకు మేము కదా విద్యార్థులం కదా పాదయాత్ర చేసింది. వీళ్ళకేం తెలుసండి? ఒకనాడు ఒక కార్యక్రమం చేసిన అనేక సందర్భాల్లో బస్ యాత్ర చేసిన ఆనాడు పదవులను త్యాగాలు చేసినటువంటి వాళ్ళకు బై-ఎలక్షన్ లో పోయినటువంటి బై-ఎలక్షన్ లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన వాళ్ళ నాయకులను గెలిపించుకున్నాం. అంటే అనేక కార్యక్రమాలు ఇలా మిలన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, వంట వార్పు కావచ్చు, అనేక కార్యక్రమాలు ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వం నడిపించి ఇలా విజయ దివాస్ గా
చేసుకుంటామంటే ఇలా అక్కడ కేంద్రం మీద ఒత్తిడి చేస్తేనే కదా ఆయనలో ఉన్నటువంటి చిదంబరం గారు కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పి తప్పలేని పరిస్థితులు అర్ధరాత్రి ప్రకటించరు. ఇదే ప్రకటన కూడా అడ్డుకోవాలని చెప్పి ఆనాడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కొంతమంది నాయకులు ఒత్తిడి చేస్తే సీమాంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, లగడపాటి కావచ్చు, చిన్న చిత్క పార్టీలన్నీ ఏకమై వచ్చిన తెలంగాణ కూడా 23వ తారీఖు మళ్ళీ తెలంగాణ ప్రక్రియను ఆఫ్ చేస్తున్నామని మళ్ళీ ఇంకో ప్రకటన కూడా రావడం జరిగింది. అంటే తెలంగాణకు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇస్తలేమని చెప్పి ప్రక్రియను ఆపుకుంటామని చెప్పి ఈ సీమాంధ్ర నాయకులు ఒత్తిడి వల్ల ఆగిపోయినటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని కూడా మళ్ళీ కేసీఆర్ గారు దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ సబ్బండ వర్గం ఏకం చేసి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలని చెప్పి సుమారుగా అప్పటి నుంచి మళ్ళీ పోరాటం చేస్తే ఇలా June 2 ఇలా మనం తెలంగాణను అవతరణ దినోత్సవం ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఇలా కేసీఆర్ గారి ఫలితమే కదా. ఇలా November 29 అయినా, December 9 అయినా, June 2 అయినా వీటి అన్నిటికి కూడా కేసీఆర్ గారు లేకపోతే ఇవన్నీ కూడా లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు November 29 నాడు సారు దీక్షకు అంటే అమర నిరాహార దీక్ష పోతున్నా అని చెప్పేసి అంటే దానికి ముందే వారు చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఒక ఉద్యమకారులుగా మేము ఆ రోజు 2001లో మేము పార్టీకి అనుబంధంగా ఉండి సభ్యత్వం తీసుకున్నప్పటికి కూడా తర్వాత 2004లో మేము LLB చదవటానికి హైదరాబాద్ వచ్చి ఉద్యమంలో మేము కూడా పాల్గొనాలని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన సందర్భంలో వారితో మమేకం కావాలని హైదరాబాద్కు రావడం, LLBలో జాయిన్ కావడం, LLB స్టూడెంట్గా సార్ ఎక్కడ మీటింగ్లు పెట్టినా జయశంకర్ గారు విద్యార్థి మన ఉద్యోగ సంఘాల నేతలు ఏ మీటింగ్లు పెట్టినా పాల్గొనేటోళ్ళం. తర్వాత ఏమైతుంది, ఎక్కడ ఉప ఎన్నికలు సారు రాజీనామా చేసినప్పుడు పోయి ప్రచారాలు చేయటం, తర్వాత బహిరంగ సభలకు అటెండ్ కావడం, ఎక్కడ తెలంగాణ మీటింగ్ పెట్టి మేము అక్కడ ఉండేటోళ్ళం ఒక విద్యార్థిగా. అట్లా వస్తూ వస్తూ ఏమైందంటే ఏదైతే ఫ్రీ జోన్ అంశం సుప్రీంకోర్టు హైదరాబాద్ ఫ్రీ జోన్ ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వచ్చు అని తీర్పు ఎప్పుడైతే వచ్చిందో కేసీఆర్ గారికి అప్పుడు ఆలోచన వచ్చింది. కేసీఆర్ అనే వ్యక్తిని నేను బతికున్న తర్వాత ఇక ఇది హైదరాబాద్ ఫ్రీ జోన్ అయినాక అందరూ ఇక్కడ ఉద్యోగాలు పోతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రావు అని చెప్పి సిద్దిపేటలో మరి ఉద్యోగస్తులతో ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు రమ్మాలని అన్ని సంఘాల నుంచి పిలిపిస్తే రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులుగా మేము కూడా 2 జీపులు పెట్టుకొని ఆ రోజు పెద్ద ఎత్తున ఆడికి పోవటం. ఆ సభ తర్వాత ఇక లాభం లేదు, ఎప్పటికైనా ఇది మోసం జరుగుతుంది అని చెప్పేసి అన్నిటికీ సర్వ రోగాలకి మరి నివారణి జిందా తిలిస్మాత్ ఎట్టనో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రమే కాబట్టి కేసీఆర్ జత్తుడు తెలంగాణ ఒత్తుడు నేనైతే పోతున్నా అని చెప్పేసి ఆ November 29 నాడు దీక్షకు పోవడానికి ముందల మళ్ళీ అన్ని కోర్టుల నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టు, సివిల్ కోర్టు, హైకోర్టు, నాంపల్లి కోర్టు, సికింద్రాబాద్ కోర్టు నుంచి ఒక ఇంపార్టెంట్ గా ఉద్యమంలో పాల్గొనేటువంటి న్యాయవాదులందరినీ ఇదే తెలంగాణ భవన్ లో పిలుచుకొని మేము గంట సేపు వారితో చర్చ చేసి టిఫిన్ చేసి సార్ తోటి మాట్లాడి వారు ఏం చెప్పినారంటే నన్ను అరెస్ట్ చేస్తే ఇంకా ఏది జరిగినా కూడా మీరు అందరూ పెద్ద ఎత్తున కోట్ వేసుకొని రోడ్ల మీదకి రండి, వచ్చి మీరు ఒక ప్రొటెస్ట్ తెలియజేయండి. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే నేషనల్ మీడియా కానీ ఒక అడ్వకేట్లు నల్ల కోట్ వేసుకొని బయటకు వచ్చిరంటే అది ఒక పెద్ద చర్చ అవుతుంది, మీడియాలో అది ఢిల్లీ వరకు పోతుంది అని చెప్పేసి చెప్పినాడు. సార్ మీరు దీక్ష కూర్చున్న మొదటి రోజు నుంచే సార్ కూర్చున్న రోజు నుంచి మేము కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు కాడ ఒక టెంట్ వేసుకొని మేము కూడా న్యాయవాదులం కోర్టు వేసుకొని మేము కూడా దండలు వేసుకొని దీక్షకు కూర్చోవడం డిక్లేర్ చేశాం. అట్లా సారు అరెస్ట్ అయిన సందర్భంలో, ఖమ్మం తీసుకుపోయిన సందర్భంలో, ఇంకా విద్యార్థుల మీద దమనకాండ జరుగుతున్న సందర్భంలో న్యాయవాదులుగా మేము ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆ తాళాలు పగల కొట్టించేసి మరి మానవ హక్కుల కమిషన్ కూడా ఆడికి తీసుకుపోయి తలుపులు ఓపెన్ చేసి విద్యార్థులను భేటీ తీసుకొచ్చి ఉద్యమంలో పాల్గొనే విధంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో మేము పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ తెలియజేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మేము పనిచేసినాం. November 29 మొదలైన దీక్ష మరి December 9 వరకు కంటిన్యూ అయింది. December 9 నాడు కనుక మనం చూస్తే ఆ రోజు సాయంత్రం ఏదైతే నిమ్స్ హాస్పిటల్స్ వర్గాలు డాక్టర్స్ కేసీఆర్ గారి ఆరోగ్యం మీద హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన సందర్భంలో సార్లో షుగర్ లెవెల్స్, పొటాషియం లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్ అన్ని పడిపోయాయి. సార్ ఇంకొక 10 నిమిషాలు కనుక దీక్ష కంటిన్యూ చేసినా కూడా వారు కోమాలకు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రోజు అమ్మ శోభమ్మ గారు కానీ లేకపోతే జయశంకర్ సార్ గారు కానీ విద్యాసాగర్ రావు గారు కానీ మరి స్వామి గౌడు లాంటి వారు, సీని గౌడు లాంటి వారు మరి ఆ రోజు ఉద్యమంలో మేము ఉన్నటువంటి మేమందరం కూడా ఆడ ఉన్నాం. మరి ఒక పక్కన కుటుంబ సభ్యులు ఏడుస్తా ఉన్నారు, మరి కేసీఆర్ ఉంటాడా చనిపోతాడా అని చెప్పేసి. ఒక పక్కన కేటీఆర్ అన్న మరి చాలా బాధతోటి వాళ్ళు బరువెక్కిన హృదయాలతోటి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఒక పక్కన ఆ రోజు కూతురుగా కవితక్క గారు, ఆ రోజు మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా కేసీఆర్ గారిని బతికించుకోవాలి, కేసీఆర్ గారిని ఎట్లైనా కాపాడుకోవాలని చెప్పేసి హరీష్ అన్న లాంటి వాళ్ళు, స్వామి గౌడ్ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నం చేసి, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు, మరి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, మసూదనాచారి లాంటి వాళ్ళు అంతా పెద్ద ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు ఉండి సార్ను పోయి బతిలాడుకొని సార్ని మీరు చనిపోయే ప్రమాదం ఉన్నది, మనం కొట్లాడి
సాధిద్దాం, మీరు చచ్చిపోతే ఉద్యమం ఆగిపోద్ది, మీరు దీక్ష విరమించండి, తర్వాత మనం కొట్లాడి తెలంగాణను సాధిద్దాం సార్, మీ నాయకత్వం అవసరమని జయశంకర్ సారు వీళ్ళందరూ చెప్పినా కూడా సార్ ఏం చెప్పినట్టంటే, నేను సచ్చినా ఏం లేదు, ఇది కేసీఆర్ శవయాత్ర, తెలంగాణ జైత్ర యాత్ర, నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నంటే మేమందరం కూడా మరి అంత బరువెక్కిన హృదయంతో, ఒక విషాద హృదయంతో ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో మళ్ళీ ఢిల్లీ నుంచి ఇదంతా కూడా కమ్యూనికేషన్ జరిగి జయశంకర్ సారు చిదంబరం గారితో మాట్లాడి కేసీఆర్ గారి పరిస్థితి బాగాలేదు, ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే వారి కోమాలకు చచ్చిపోవడం జరుగుతుంది అని అంటే, అప్పుడు మరి వాళ్ళు అప్పటికి 5 సార్ల కోర్ కమిటీ సమావేశం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పక్కన తెలంగాణ మొత్తం కూడా ఉద్యమం నడుస్తా ఉన్నది, విద్యార్థుల బలిదానాలు జరుగుతూ ఉన్నాయి, కేసీఆర్ అనే వ్యక్తి చనిపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోద్ది, భారతదేశం అత్యంత ప్రజాస్వామిక దేశం ప్రపంచంలో, ఒక పార్లమెంట్ సభ్యుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 11 రోజులు దీక్ష చేసి నీళ్లు అన్నం ముట్టకుండా ప్రజల సమస్యల కోసం ప్రాణాలు విడవడానికి సిద్ధపడ్డ నాయకుడు అని చెప్పి నేషనల్ మీడియా మొత్తం కూడా కోడై కూస్తున్న సందర్భంలో ఈ భారత ప్రభుత్వానికి తలవంపులు వస్తుంది, కేసీఆర్కి ఏదైనా అవుతుందని చెప్పి వెంటనే సోనియా గాంధీ గారు వాళ్ళంతా కోర్ కమిటీలో కూర్చొని చెప్పడం ద్వారా చిదంబరం ఒప్పుకొని ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో మేమందరం కూడా గాలి పీల్చుకున్నాం. కేసీఆర్ గారు కూడా మరి తెలంగాణ ప్రకటన వచ్చినందుకు వారు చాలా సంతోషపడ్డారు. అంత బాధలో కూడా ఆ నవ్వు, ఆ ఏడుపు, ఆ సుఖము, ఆ దుఃఖము, ఆ కన్నీళ్లు, ఆ భావోద్వేగాలు అవన్నీ పంచుకొని మేము అక్కడనే సంబరాలు చేసుకొని అప్పటికప్పుడే బాంబులు కలిసి అప్పటికప్పుడే మరి అక్కడ డోళ్లు తెచ్చి కూడా మేము కొంత ఆనందాలు మేము చేసుకున్న సందర్భం. నవంబర్ 29 తర్వాత నుంచి డిసెంబర్ 9 దాకా విజయ సంకేతకంగా ఈ రోజు విజయ దివాస్ని కేసీఆర్ అనే ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు కారణ జన్ములాగా వచ్చి ఆ రోజు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకు పోయినటువంటి వ్యక్తి, వారి ద్వారానే తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆ తర్వాతనే జూన్ 2 ప్రకటన వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేశాడు. మార్పు అనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మార్పు ద్వారా ఈ రోజు తెలంగాణ మళ్ళీ వెనుకకు పోతా ఉంది. అభివృద్ధిలో, సంక్షేమంలో, అనేక రకాల అస్తిత్వంలో ఈ ప్రభుత్వం వెనుకకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడుతూ మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసి తెలంగాణ అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఇక్కడ మళ్ళీ ఉద్యమకారులందరూ కూడా మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం.